పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారి దగ్గరికి కనాను స్త్రీ వచ్చినప్పుడు ప్రభు ఒక మాట తెలియజేస్తాడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు అనుకున్నట్టే నీకు జరుగునుగాక. ప్రియులారా, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మన సమస్యలు చెప్పుకున్నప్పుడు, మన బాధలు చెప్పుకున్నప్పుడు, మన వేదన తెలియజేసినప్పుడు, ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మనలో ఉండవలసిన శ్రేష్టమైన గొప్ప లక్షణం ఏంటంటే క్రీస్తు ప్రభువారి ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఎంతైతే విశ్వాసం కలిగి ఉంటామో అంత గొప్ప కార్యాన్ని యేసు ప్రభువారు మన జీవితాలలో జరిగించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు, మనకున్న అవసరతను అడిగినప్పుడు, మనకున్న అక్రతను అడిగినప్పుడు మనం గొప్ప విశ్వాసం కలిగి ఉండటం వలన మనం ఎంతో ఆశీర్వాదం పొందుకుంటాం. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చూసినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చిన వారు విశ్వాసం కలిగి దేవుడు ఉన్నాడని నమ్మి, ఆయన మన ప్రార్థన ఆలకించి మనం అడిగింది ఇస్తాడని మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి ఉండటము అసాధ్యం అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటము అసాధ్యమని తెలియజేస్తుంది. కనుక ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి అంటే మనము క్రీస్తు ప్రభువారి ఎడల గొప్ప విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.